రాజస్థాన్ రాయల్స్ కు పంజాబ్ కింగ్స్ గట్టి షాక్ ఇచ్చింది. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్లో పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 34 బంతుల్లో 48, రవిచంద్రన్ అశ్విన్ 19 బంతుల్లో 28 టాప్ స్కోరర్లుగా నిలిచారు. శామ్ కరణ్ 2.24, రాహుల్ చాహర్ 2.26, హర్షల్ పటేల్ 2.28 తలో 2 వికెట్లతో చెలరేగారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. శామ్ కరణ్ 41 బంతుల 63 కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. రాజస్థాన్ బౌలర్లో ఆవేష్ ఖాన్ 2.28, చాహల్ 2.31 చెరో 2 వికెట్లు తీశారు. రాజస్థాన్ రాయల్స్ కు ఇది వరుసగా 4వ ఓటమి. ఛేదనకు దిగిన పంజాబ్ కు పేలవ ఆరంభం లభించింది. 8 ఓవర్లో 48 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. ప్రభుసిమరన్ సింగ్ 4 బంతుల్లో 6, రోసో 13 బంతుల్లో 22, శశాంక్ సింగ్ డక్కో, బేస్టో 22 బంతుల్లో 14 పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టారు. పవర్ ప్లేలో పంజాబ్ 39 పరుగులు చేసి అయితే ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన జితేష్ శర్మ 20 బంతులు 22తో కలిసి శామ్ కరణ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 5వ వికెట్ కు 46 బంతుల్లో 63 పరుగులు జోడించారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచింది. అశ్విన్ వేసిన 15వ ఓవర్లో శామ్, జితేష్ చెరో సిక్సర్ బాది 14 పరుగులు పిండుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని తర్వాత ఓవర్లో చాహల్ విడదీశాడు. భారీ షాట్ కు ప్రయత్నించిన జితేష్ బౌండరీ లైన్ లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్ విజయ సమీకరణం చివరి 24 బంతుల 33 పరుగులుగా మారింది. ఆ తర్వాత శామ్ కరణ్ టాప్ గేర్ లోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలో 38 బంతుల అర్ధశతకం సాధించాడు. అశుతోష్ శర్మ 17 కూడా బ్యాట్ జులిపించడంతో పంజాబ్ 7 బంతులు మిగిలుండగానే విజయ తీరాలకు చేరింది.